హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. వీళ్ళిద్దరు వెళ్ళి వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుంది అనేది ఒక స్తబ్దత అయితే ఉంది. దీని మీద ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ పరిస్థితుల మీద కూడా ఇంటరాక్ట్ అవుదాం. ప్రస్తుతం మన దగ్గర దీపక్ రెడ్డి గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్, అలాగే మాజీ ఎమ్మెల్సీ. నమస్తే అండి దీపక్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే సార్. ఏంటి క్లారిటీ వచ్చిందా మీకు పొత్తుల మీద? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వచ్చిన తర్వాత ఢిల్లీ నేను యాక్చువల్గా మాజీ ఎమ్మెల్సీతో పాటు టీడీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ అండి. సో పార్టీ మాకు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఇంకా ఈ పొత్తుల విషయం మీద ఏం మాట్లాడొద్దు అని చెప్పి స్పష్టమైన ఆదేశం ఇవ్వటం జరిగింది. కానీ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో డీటెయిల్స్ కోసం వీఆర్ స్టిల్ అవైటింగ్. సో ఏం లేదు, కొద్దిసేపు క్రితం అమిత్ షా ఒక కామెంట్ చేస్తూ ఫ్యామిలీ అయితే చిన్నగా ఉంటుంది, బట్ కూటమి అనేది కొంచెం పెద్దగా బలమైనటువంటి పార్టీలతో ఉంటుంది అని చెప్పి కామెంట్ చేశారు. అంటే ఇండైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ తోటి పొత్తు కన్ఫర్మ్ అయింది అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడినట్టు అనిపిస్తుందా మీకు? నాట్ జస్ట్ ఇన్ ఆంధ్ర, అక్రాస్ ద కంట్రీ వారి ఉద్దేశము కొంచెం బలమైన పార్టీలతో ఉంటది అనే విధంగా మాట్లాడినారు. సో అఫీషియల్ గా మా అధినేత అనౌన్స్మెంట్ చేసేదాకా మేము దాని మీద ఏం కామెంట్ చేయలేము. కానీ ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఆల్ ది వే ఢిల్లీకి పోయినారు అని అంటే ఒక అడ్వాన్స్డ్ డిస్కషన్స్ ఏమన్నా ఉంటేనే పోతారు, లేకపోతే అంత దూరం పోరు. అది కూడా నైట్ అంత టైం వారు కేటాయించినారు హోంమంత్రి గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఉన్న అపాయింట్మెంట్ దొరకలేదు అని అదే చంద్రబాబు నాయుడు గారితో అంత రాత్రి అయినా అంత సేఫ్ టైం కేటాయించినారంటే ఖచ్చితంగా ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరుగుంటది అని చెప్పి మనందరం భావించవచ్చు. సార్, ఒక క్లారిటీ మీ దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారిని పిలిస్తే ఈయన వెళ్ళారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారే వెళ్ళారా? యాక్చువల్గా మీరు చాలా అద్భుతమైన క్వశ్చన్ అడిగినారు. ఎందుకు అనంటే చంద్రబాబు నాయుడు గారన్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారన్నా ఇన్ కేస్ ఆడకు పోవాలని అనుకుంటే ఒక షెడ్యూల్, ఒక ప్లాన్ అనేది ఉంటుందండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రి గారిది నేను చూపిస్తాను. సో ఒక వైర్లెస్ మెసేజ్ పోలీస్ డిపార్ట్మెంట్ కి అందరికీ ఈ విధంగా ఇస్తారండి. సో ఇది వారి ప్రోగ్రామ్ గురించి, టూర్ షెడ్యూల్ గురించి ఇస్తారు. సో ఇట్లాంటి సిమిలర్ షెడ్యూల్ జెడ్ కేటగిరీ చంద్రబాబు గారికి ఉంది కనుక ఇవ్వటం జరిగింది. దాంతో క్లియర్ గా ఇదిగో ఇది ప్రోగ్రామ్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. కానీ అదే ముఖ్యమంత్రి గారికి అయితే ఫస్ట్ ఒక లెటర్ ఇట్లాంటిది ఇష్యూ చేశారు. సో పొద్దున పోయి సాయంత్రం వెనక్కి వచ్చేటట్టు మళ్ళా దాన్ని విత్డ్రా చేసి ఇప్పుడు నేను చూపించిన ఫ్రెష్ లెటర్ ఇష్యూ చేశారు. సో దీంతో పోయేది ఒకటే ఇచ్చినారు, కానీ నైట్ హాల్ట్ అక్కడ ఉంటారు, ఫర్దర్ ప్రోగ్రామ్ విల్ బి ఇంటిమేటెడ్ లేటర్ అన్నారు. సో ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్స్ ఫిక్స్ కాలేదు, చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది అని చెప్పి మాత్రం దాన్ని బట్టి మనం ఖచ్చితంగా ఒక అంచనాకి రావచ్చు. ఓకే. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఎన్డీఏ లేదంటే బీజేపీ తెలుగుదేశం పార్టీని కావాలనుకుంటున్నట్టు అనిపిస్తుందా? లేకపోతే ముఖ్యమంత్రి గారికి ఇవ్వని అపాయింట్మెంట్ చంద్రబాబు గారికి ఎందుకు ఇచ్చుంటారు? ఖచ్చితంగా మీరు ఒకటి, నేను దీనికి డైరెక్ట్ గా ఆన్సర్ చేయలేను, ఎందుకంటే నేను ఏమైనా అన్నానంటే తెలుగుదేశం పార్టీ ఒఫీషియల్ గా చెప్పినట్టే. సో మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇంకా రాలేదు కనుక ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూస్తే రాజకీయ పరిణామాలు జనసేన అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా ఒకటే మాట మాట్లాడుతున్నారు, ఈ రాక్షస పాలన పోవాలా, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలా అని చెప్పి. సో అందరూ అనే స్టేట్మెంట్స్ ఒకటే విధంగా ఉన్నాయి, అందరూ గోల్ ఒకటే విధంగా ఉంది కనుక ఒకే డైరెక్షన్ లో పని చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది అని మాత్రం చెప్పొచ్చండి. సార్, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళ మీడియాలో, వాళ్ళ సొంత మీడియాలో, లేదంటే వాళ్ళ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటంటే చంద్రబాబు నాయుడుకి ఈడీ నోటీసులు ఇచ్చింది, ఈడీ త్వరలో విచారణ చేయబోతుంది, మళ్ళీ జైలుకి పంపిస్తారు చంద్రబాబు నాయుడిని. ఇది స్ప్రెడ్ అవుతుంది గత 24 గంటల నుంచి. ఏమంటారు? వాళ్ళు మీడియాలో ఇచ్చేది ఏ ఒక్కటి కరెక్ట్ కాదు. మనం మీరు ఒక ట్రాక్ రికార్డ్ తీసుకుందాం, లాస్ట్ 2 years 3 years వారు ఏ విధమైన ప్రచారం చేస్తారో వాస్తవానికి దాని ఆపోజిటే ఉంటది. మెజారిటీ కేసెస్ లో మనం చూడొచ్చు. సో ఏ విధంగా డైవర్ట్ చేయాలని చెప్పి చూస్తారు, ఏ విధంగా వారు ప్రచారం చేస్తారు, వాస్తవం ఒకటి ఉంటది, వారు ప్రచారం చేయాలనుకునేది వేరేది. సో ఖచ్చితంగా ఇది కూడా దాని లోపల ఒక భాగమే అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ చంద్రబాబు నాయుడు గారి కేసుల పైన వచ్చిన అన్నిటిపైన స్టే ఉంది. సో ఇప్పుడైతే ఇష్యూ అయితే ఏమి లేదు, ప్రైమ్ ఆఫెసి మెరిట్ ఉంది కనుకనే
కోర్టు అన్నిటికీ స్టే ఇవ్వడం జరిగింది అని చెప్పి నేను తెలుపుకుంటున్నానండి. ఇంకోటి ఏంటంటే లోకేష్ త్వరలో ఇప్పుడు మనం ఆయన 11వ తారీఖు అనుకుంటా శంకర్రావు కోసం వెళ్తున్నారు. దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేయబోతున్నారు. ఆయన్ని కూడా ఏదో నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారనేది కూడా కోర్టు కూడా స్ప్రెడ్ చేస్తున్నారు కదా. ఖచ్చితంగా భయపెట్టాలని చెప్పి సర్వ ప్రయత్నాలు వైసీపీ వాళ్ళు చేశారు. ఎందుకంటే యువగలం పాదయాత్రలో కూడా నేను ఉండేను. మొదటి నెల రోజులు ప్రతిరోజు పోలీస్ డిపార్ట్మెంట్ తో ఒక యుద్ధ వాతావరణమే జరిగింది. వారు వచ్చి అడ్డుకోవటము, లోకేష్ గారి అన్నే అసలు లాస్ట్ లో హ్యాండ్ హెల్డ్ మైక్ వారు నిల్చుకునే స్టూల్ కూడా లాక్కొని పోయినారు, ప్రచార రథం లాక్కోపోయినారు, వారికి ఉండే రిక్రియేషన్ వెహికల్ లాక్కోపోయినారు, లైట్ వెహికల్ లాక్కోపోయినారు, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి లాక్కొని పోయినారు. సో ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్ని అడ్డంకులు సృష్టించినారు. అయినా కానీ నేను ఆగను అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయినారు. మీరు సాగనిస్తే ఇది పాదయాత్ర అవుద్ది, మీరు ఈ విధంగా అడ్డుకుంటే దండయాత్ర అవుద్ది అని చెప్పి తిరిగి లోకేష్ గారు ఛాలెంజ్ చేసిపోవటం జరిగింది. సో ఈ పాదయాత్ర కూడా ఈ రాబోయే యాత్ర కూడా వారు ఏదో ఒక విధంగా అడ్డుకునే దానికి ప్రయత్నిస్తారు. కానీ లోకేష్ గారి విల్ పవర్ ఆల్రెడీ మనం చూసాం. సో అదే దాటిలో మళ్ళా ముందుకు పోతారు. వీరు అడ్డుకున్నా కానీ వారు ఆగే పరిస్థితి ఉండదని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతానండి. సో పప్పు అని చెప్పి ప్రచారం చేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లోకేష్ ని చూసి ఎందుకు భయపడుతుంది? మీరు ఎంత దుష్ప్రచారం చేసి లోకేష్ గారి మీద ఏ రకమైన కామెంట్స్ చేస్తా వచ్చినారో, వారు చేసిన ప్రతి కామెంట్ కి, వారు ఇచ్చిన ప్రతి నెగిటివ్ మెసేజ్ కి దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని లోకేష్ గారు దాన్ని వేరే విధంగా నిరూపించుకుంటూ వచ్చినారు. అట్ లాస్ట్ బాడీ షేమింగ్ కూడా చేసినారు. సో అది కూడా ఛాలెంజ్ గా తీసుకొని లోకేష్ గారు వెయిట్ తగ్గి నేను ఇది కూడా సాధించగలుగుతాను, సో ఈవెన్ ఫుడ్ గివప్ చేయాలన్నా కానీ నేను గివప్ చేస్తాను, నన్ను ఎవరైనా తప్పు చేస్తే నేను ఏ ఛాలెంజ్ కన్నా వెనకపోను అని చెప్పి వారు నిరూపించినారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర వైఎస్ఆర్ వాళ్ళ దగ్గర ఇంకా పెద్ద ఎక్కువ క్రిటిసైజ్ చేసేదానికి అవకాశం కూడా నాకు పెద్ద కనపడుతులేదు అండి. సో ఇప్పుడు శంకరాన్ని అడ్డుకుంటున్నారంటే లోకేష్ చూసి భయపడుతున్నట్టేనా జగన్మోహన్ రెడ్డి? ఖచ్చితంగా కదండి. లేకపోతే ఈవెన్ మీరు గత పాదయాత్రలో కూడా చూస్తే సాక్షి టీవీలో కంటిన్యూగా జనం ఎవరు రావటం లేదు అని ఒక నెల రోజులు రన్ చేసినారు. జనం ఎవరు రావటం లేదు, అది పాదయాత్ర ఫెయిల్ అయింది. అయితే వీళ్ళు ఎందుకు ప్రతిరోజు అడ్డుకుంటుండేరు? సో వాస్తవం ఒకటి, వీళ్ళు చేసేది మరొకటి. సో ఈ రోజు కూడా వారు ఒక భయం చుట్టుకుంది. ఎందుకంటే ఎటువంటి ట్రాక్షన్ యువగలంలో క్రియేట్ అయింది, లోకేష్ గారికి ఒక ఇమేజ్ డెవలప్ అయింది, ప్రజల్లో ఈ రోజు ఒక నమ్మకం కుదిరింది. నెక్స్ట్ 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి నాయకత్వం డోకా లేదు అనే మాట ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పి కల ఈ రోజు ఎట్లా కొలాప్స్ కాబోతా ఉందో, అదే విధంగా నెక్స్ట్ 30 సంవత్సరాలు దానికి కౌంటర్ తెలుగుదేశంలో నాయకత్వం బలంగా ఉంటుంది అని చెప్పి క్లియర్ కట్ పాలిటిక్స్ లో ఈ రోజు ఒక డైరెక్షన్ కనపడతా ఉంది. ఖచ్చితంగా వారికి భయం ఉంటది కదా, ఎందుకంటే వారు ఒక పక్కన ఫెయిల్ అవుతా ఉంటారు, ప్రతిపక్షం ఇంకొక పక్కన బలపడతా ఉంది అని చెప్పి కళ్ళకి కట్టినట్టు కనపడతా ఉంది. చూడు, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిని చూస్తే ఒక పానిక్ సిచ్యువేషన్ ఉంది అనేది వినిపిస్తుంది సార్. అలాంటి వాతావరణం కనిపిస్తుందా మీకు? ఖచ్చితంగా. ఏమైందంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 126 పథకాలు ఉండేయండి. సో వీరు కేవలం నవరత్నాలు అని చెప్పి చిన్న చిన్న పథకాలు, రకరకాల కష్టాల్లో ఉండే వాళ్ళకి అందుతున్న పథకాలు అన్నీ రద్దు చేసుకుంటూ వచ్చినారు. సే ఫర్ ఎగ్జాంపుల్ పాడి రైతుకి దానా మీద సబ్సిడీ ఉండింది, సో దాన్ని రద్దు చేశారు. సో కానీ ఆ పాడి రైతుకి ఆ 2-3 రూపాయలు పర్ లీటర్ ఆ దానా సబ్సిడీ మీద బెనిఫిట్ పొందేది. అది దాని వల్ల వాళ్ళు బెనిఫిట్ పొంది ఫైనాన్షియల్ గా స్టేబుల్ అయ్యేవాళ్ళు. సో ఇట్లాంటి ఇంప్లికేషన్స్ ఉండే ఈ పథకాలన్నీ రద్దు చేసుకుంటా రాబట్టి చాలా మంది ఈ రోజు ఇబ్బందుల్లో ఉండరు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇబ్బందులు పట్టించుకునే పరిస్థితిలో కూడా లేరు. ఆ ఇబ్బందులు పట్టించుకోకపోగా కొంచెం టెర్రరైజ్ చేస్తున్నారు, వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి అనేది వినిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఉందా? టెర్రరైజ్ చేస్తున్నారా? 100% కరెక్ట్. మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 2 years క్రితం చూస్తే మీరు ఓటు వేయకపోతే మీ పథకాలు పోతాయని చెప్పి డైరెక్ట్ గా బెదిరియటం జరిగింది. సిమిలర్లీ ఇంతకు ముందు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో అట్టే చేయటం జరిగింది, ఆ ఎంపీ ఎలక్షన్స్ లో కూడా అట్టే చేయటం జరిగింది. సో ఏ ఎలక్షన్స్ వచ్చినా వారు డైరెక్ట్ గా బెదిరిస్తున్నారు, మీరు ఓటు వేయకపోతే మీ రద్దు అవుతాయని. మీరు ఒకసారి బెదిరించగలుగుతారు, రెండోసారి బెదిరించగలుగుతారు,
కానీ కొన్ని రోజుల తర్వాత ప్రజలకు కూడా ఇంకెన్ని రోజులు ఈ బానిసత్వము, ఇంకెన్ని రోజులు మనం భయంలో బతకాలా అనేది వస్తుంది కదా. సో రేపు రాబోయే జనరల్ ఎలక్షన్స్ వచ్చే టైంకి ఇంకా సాలు వీళ్ళ కథ ఎందుకు చూస్తామని చెప్పి తిరగబడి కావాలని వారి బెదిరింపుకి ఒక ఛాలెంజ్ రకంగా ఓటు ఆపోజిట్ గా వేసే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉందని చెప్పి మాత్రం నేను తెలుపుకోగలుగుతానండి. ఇంకోటి అండి దీపక్ రెడ్డి గారు, ప్రైవేట్ సైన్యం ఒకటి జగన్మోహన్ రెడ్డిది అపాయింట్ అయ్యింది. ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక 500 మంది ప్రైవేట్ సైన్యం తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ నిఘా అంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కీలకంగా ఉన్నారో, యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళని కట్టడి చేయటం అనేది ఒకటి స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియాలో. నిజమేనా? వైఎస్ఆర్ వాళ్ళు చేసే విధానాలు గత 5 సంవత్సరాలు మనం చూస్తే రకరకాల క్రిమినాలిటీస్ లో రకరకాల క్రిమినల్ యాక్ట్స్ వాళ్ళు చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ ని వాడి ఆ క్రైమ్స్ కూడా చేసిన అనేక కేసులు మనం చూసాం. సో క్రైమ్ లో పిహెచ్డి చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు, వారి చుట్టూరు ఉండే మనుషులు అని మనకు అర్థమవుతా ఉంది. సో ఎన్ని రకాల ట్రిక్స్ వాళ్ళు ప్లే చేయగలుగుతారో, ఎందుకనంటే ఆ మునిగే పడవని కాపాడుకునే దానికి వారు సర్వ ప్రయత్నిస్తారు. ఎందుకంటే రేపు మునిగిపోతా ఉంది, మునిగిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమవుద్దు అనే భయము ఆందోళన వాళ్ళు ఉంది కనుక ఎన్ని రకాల ట్రై చేయాలన్నా ట్రై చేస్తారు. కానీ అన్నిటికీ మేము మాత్రము వారు సిద్ధం అన్నారు కనుక మేము సంసిద్ధంగా ఉన్నాము, మేము కూడా రెడీగా ఉన్నాము అని చెప్పి మాత్రము ఖచ్చితంగా మేము ధైర్యంగా చెప్పగలుగుతాం. సో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా, దాన్ని ఈ 2 నెలల పాటు వాళ్ళ సొంత కార్యకర్తలుగా మలుచుకోవాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు అనేది కూడా వినిపిస్తుంది. ఇప్పుడు ఎవరైతే వాలంటీర్లు 2,50,000 మంది సుమారుగా ఉన్నట్టు చెప్తున్నారు కదా, వాళ్ళని సొంత కార్యకర్తలాగా ఈ 2 నెలలు పనిచేయాలని చెప్పి చెప్తూ ఉన్నారు అనేది వాళ్ళ లేటెస్ట్ న్యూస్. ఒకవేళ వాళ్ళు పనిచేస్తే కనుక మీ పార్టీకి ప్రభావం ఉంటుందా? అది ఖచ్చితంగా ఉంటే అనేది కాదు, ఖచ్చితంగా అదే ప్రోగ్రామ్ వాళ్ళకు ఉంది. ఎందుకు అంటే మేము ఎలక్షన్ కమిషన్ కి అనేక కంప్లైంట్స్ ఇవ్వటం జరిగింది. సో వాలంటీర్ వ్యవస్థ డైరెక్ట్ గా ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పి మనం ఇవ్వటం జరిగింది. సో అదే విధంగా ఎలక్షన్ కమిషన్ కూడా అనేక సార్లు హెచ్చరించినా కానీ వీరు వయలేషన్స్ చేస్తూ వస్తూ ఉంటారు. సో ఈ జనరల్ ఎలక్షన్ వచ్చే టైంకి వారు సీరియస్ వార్నింగ్ ఇచ్చి మీరు డైరెక్ట్ ఎలక్షన్ లో మీరు పార్టిసిపేట్ చేయొద్దు అని చెప్పి చెప్తారు. కానీ మీరు చెప్పినట్టు డైరెక్ట్ ఎలక్షన్ బూతుల దగ్గరికి రాకుండా వెనకాల మొబిలైజేషన్ కొరకు వారు ప్రయత్నం చేస్తున్నారనే సమాచారం మాకు అందింది. అందుకని మేము కూడా మా నాయకులకి, మా కార్యకర్తలకి అందరికీ సూచన ఇవ్వడం కూడా జరిగింది. సో ఎక్కడెక్కడ మీరు ఇన్వాల్వ్ అవుతున్నారో ఎలక్షన్ ప్రాసెస్ లో దయచేసి మీరు సమాచారం ఇవ్వండి, మనం ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకోపోవటం అని కూడా చెప్పడం జరిగింది. సో వారు చేసే కుట్రలకి ఏ విధంగా న్యాయము కోసము మేము ఎలక్షన్ కమిషన్ పోవాలో ఒక ప్రణాళిక మేము కూడా సృష్టించుకున్నాము. ఖచ్చితంగా చూస్తాం. ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎలక్షన్ కమిషన్ మీద మాకు ఒక నమ్మకం ఉంది, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేస్తారని చెప్పి. సో లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకోటి దీపక్ రెడ్డి గారు, ఇప్పుడు ఆల్రెడీ ఫైనల్ ఓటర్ లిస్ట్ వచ్చింది. బహుశా మీ దగ్గరికి వచ్చిందో ఇంకా పరిశీలిస్తున్నారో లేదో. ఇక్కడ దొంగ ఓట్ల వ్యవహారం భారీగా జరుగుతుంది. ప్రతి కాన్స్టిట్యున్సీకి కనీసం 25,000 ఓట్లను తొలగించాలి. తెలుగుదేశం పార్టీ సానుభూతి పల్లి లేదా జనసేన సానుభూతి పల్లి అనేది ఒక టార్గెట్ అనఫిషియల్ గా ఇచ్చారు ప్రభుత్వం నుంచి వాలంటీర్లకి లేదంటే బిఎల్ఓలకి అని చెప్తున్నారు. ఇంకొక వైపు ఏమో ఆల్రెడీ సస్పెండ్ అయ్యారు, కలెక్టర్ సస్పెండ్ అయింది మీకు తెలుసు, తిరుపతి కలెక్టర్. ఆ తిరుపతి కలెక్టర్ లాగిన్ ఐడి ఏ విధంగా తీసుకున్నారు అవన్నీ, ఆయన ప్లేస్ లో వేరే అతను సమ్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి ఏదో పేరు ఉంది, ఆయన ఏ విధంగా అయ్యారు ఇవన్నీ తెలుసు. ఈ మాల్ ప్రాక్టీసెస్ అన్ని చూసిన తర్వాత తీరా ఎన్నికల నాటికి మీ ఓట్లు ఎవరైతే శాలిటీ ఓట్లు ఉన్నారో ఆ ఓట్లు ఉంటారా ఓటర్ లిస్ట్ లో? ఇప్పుడు అనంతపురం జిల్లాది ఒక ఓటర్ లిస్ట్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది 9 ఓట్లు ఒకే ఫోటోతో కనపడతా ఉంది, ఒకే మనిషిది. సో క్లియర్ కట్ గా, సో ఇది లేటెస్ట్ ఓటర్ లిస్ట్ లో వచ్చిండేది. సో మేము కూడా వీరి పిహెచ్డి ఇన్ క్రైమ్ గురించి మాకు తెలుసు గనక మేము ఇవన్నీ స్క్రూటినైజ్ చేస్తా ఉన్నాము. మా నాయకత్వము ఈ క్రైమ్ ని ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పి మేము ఒక డిటెక్టివ్ పని కూడా అవతారం కూడా మా వాళ్ళు పాపం ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వంలో. సో మేము కూడా అలర్ట్ గా ఉన్నాము. ఇటువంటి అవన్నీ కేంద్ర ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకోబోతాము. ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందని మాత్రం మేము భావిస్తున్నాము. ఇప్పుడు యావరేజ్ గా ఇప్పుడు ఆల్రెడీ ఫైనల్ లిస్ట్ వచ్చింది కాబట్టి ఎన్ని దొంగ ఓట్లు నేను ఎస్టిమేట్ చేస్తున్నారు యావరేజ్ గా? ఇప్పుడు అది రీసెంట్ గా వచ్చింది, దాంతో నుంచే ఇది బయటపడింది ఈ 9. సో సిమిలర్ గా ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో కూడా మా వాళ్ళు ఇదే పనిలో ఉన్నారు. సో ఇట్లాంటి డిస్క్రిపెన్సీస్ అన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకోబోతాం. సో అదే వర్క్ ఇస్ గోయింగ్ ఆన్ నౌ. మీకు గుర్తుండే ఉంటుంది ఇది ఒకటి మా జిల్లాకి మాకు వచ్చింది, అది మీకు చూపించినాను.
మీ జిల్లా ఒకటే ఫోటో ఒకటే డ్రెస్, ఆ ఫోటోలో డ్రెస్ కూడా మార్చలేదు, సేమ్ ఫోటో పెట్టేసినారండి అన్నిటికీ. అంటే ఎంత బడి తెగించినారో చూడండి. ఏముందిలే అని చెప్పి అనే ఒక ఈ 5 సంవత్సరాలు చేసిన క్రైమ్ వారికి అలవాటు అయిపోయి ఈ విధంగా చేశారని అనిపిస్తా ఉంది. మీరు 2018 అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ చూసుంటారు మీరు. ఆ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత 5 లక్షల ఓట్లు దొంగ ఓట్లు పడ్డాయి. దొంగ ఓట్లు లేదంటే ఒరిజినల్ వాళ్ళు తీసేశారు, 5 లక్షల మంది తీసేశారు, ఆ ప్లేస్ దొంగ ఓట్లు చేర్చుకున్నారు అనేది అప్పుడులో మేము జర్నలిస్టులుగా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తే ఆ రోజు రజత్ కుమార్ ఆయన సారీ చెప్పాడు. ఎలక్షన్ అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సారీ చెప్తే మాత్రం ఉపయోగం ఏంది? అలాంటి పరిస్థితి ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో పునరావృతం ఏమన్నా అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా దానికి ప్లాన్ వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ పార్టీ. కానీ ఇప్పుడు ఉండే పరిణామాలు, ఎప్పుడు బీజేపీతో చర్చ జరుగుతూ ఉందో వారికి ఒక భయం చుట్టుకుంది. బహుశా ఆ ప్లాన్స్ అన్ని ఇప్పుడు సక్సెస్ కావు. ఇన్ కేస్ బీజేపీతో కూడా పొత్తు ఇప్పుడు కుదిరితే సో వేసుకున్న ప్లాన్స్ అన్ని మిస్ఫైర్ అవుతాయని చెప్పి వాళ్ళు ఒక ఐడియాలో ఉన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకత్వం కూడా లోకల్ బాడీస్ లో జరిగిన కంప్లైంట్స్ వాళ్ళు పెట్టడం జరిగింది. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా వాళ్ళే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆంధ్ర రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకత్వం కూడా కొంచెము ఇప్పుడు వీళ్ళు చేసే తప్పుడు విధానాలు తెలుసుకొని వారికి కూడా కొంచెము యాక్టివ్ అయినారు. సో నాట్ జస్ట్ టీడీపీ కంప్లైంట్స్, ఈవెన్ బీజేపీ కంప్లైంట్స్ కూడా ఉంటాయి కనుక ఖచ్చితంగా అంత ఈజీగా అయితే ఉండదు అని మేము అనుకుంటున్నాము. వారు చేసే ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా చేస్తారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. మీరు చెప్పిన రిస్క్ అయితే ఉంది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే అనంతపురం ఎక్కడైతే బలమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో తెలుగుదేశం పార్టీకి, అలాంటి వాటిలో అనంతపురం ఒకటి. అక్కడ ప్రత్యేకమైన కాన్సల్టేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది అని అంటున్నారు టీడీపీని దెబ్బ కొట్టడానికి. అలాంటి వాతావరణం కనిపిస్తుంది మీకు అక్కడ? మాకైతే ఆ సమాచారం వచ్చిందండి. కానీ అనంతపురం జిల్లా వేరే జిల్లాల్లో కాదు. మా కార్యకర్తలకి చాలా చైతన్యం ఉంది. గతంలో మనం చూసాం ఒక ఫ్యాక్షన్ ప్రాంతం అది. సో అంత ఈజీగా భయపెట్టగలిగే పరిస్థితులు ఉండవు. అండ్ మా వాళ్ళు కూడా భయపడరు. గట్టిగా నమ్ముకున్న సిద్ధాంతానికి ఫైట్ చేసే మనస్తత్వం ఉండేవాళ్ళు. సో ఈజీగా వారి ఇట్లాంటిది ఏదైనా బ్యాక్ ఎండ్ మ్యానిపులేషన్ ట్రై చేసే దానికి వాళ్ళు చేయొచ్చు. కానీ డైరెక్ట్ గా మా వాళ్ళని భయపెడతాము అట్లాంటివి ఈ జిల్లాలో పెద్ద సక్సెస్ కాకపోవచ్చు, ఎక్కడో 1-2 గ్రామాల్లో తప్ప అని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. సో ఎంపీ గోరంట్ల మాధవ్ ఆ ఎపిసోడ్ అవన్నీ చూశారు కదా. ఆయన ఆల్రెడీ ఈసారి మీకు లేదని చెప్పి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఏమన్నా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు ఆయన? నేను పేర్లు వాడదలుచుకోలేదు, కానీ అనేక మంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాకు చెప్పి పంపిస్తున్నారు మేము వచ్చి జాయిన్ అవుతాము అని చెప్పి. కానీ లోకేష్ గారు క్లారిటీతో ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. కష్టకాలాల్లో పార్టీతో ఎవరు ఉండేరో వాళ్ళకి మేము ఇంపార్టెన్స్ ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ నాయకుల గురించి ఎవరెవరు టెయింటెడ్ రికార్డ్స్ ఉన్నాయో, అంటే కరప్షనో లేకపోతే ఏదైనా చెడ్డ పేరో ఉందో అటువంటి వాళ్ళు వస్తానన్నా కానీ మేము తీసుకోము అని చెప్పి మాత్రము తెలుగుదేశం పార్టీ తరపు నుంచి క్లియర్ కట్ ఒక అనౌన్స్మెంట్ అయితే జరిగింది. సో అందుకని మా దగ్గర అవకాశం లేని వాళ్ళందరూ ఇప్పుడు థర్డ్ ఆప్షన్ చూస్తూ ఉన్నారు, అది షర్మిల ఆప్షన్. సో అక్కడికి పోయే అవకాశం అయితే కనపడతా ఉందండి. సో ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మంత్రి కూడా వచ్చేస్తామని చెప్పి గట్టిగా చెప్తున్నారు. ఆయన పేరు బాగుండదు చెప్తే. సో క్లియర్ గా మా పార్టీ సైడ్ నుంచి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు. ఎందుకంటే వారి మీద విపరీతమైన కరప్షన్ ఛార్జెస్ ఈ ప్రభుత్వంలో ఉన్నాయి కనుక. సో అక్కడ చెడ్డ పేరు తెచ్చుకునే వాళ్ళని మళ్ళీ మేము తీసుకుంటే కరెక్ట్ కాదు అనే భావనలో పార్టీ మాత్రం ఖచ్చితంగా ఉందండి. సో హిందూపురంలో ప్రత్యేకించి కురుబ సామాజిక వర్గం అనేది తెలుగుదేశం పార్టీ సాలిడ్గా ఇంత ముందు ఉండేది. 2019 ఎన్నికల్లో గోరంట్ల మాధవ్కి ఇచ్చినందువల్ల ఆ సామాజిక వర్గం వైసీపీకి వెళ్ళింది అనేది ఒక ఈక్వేషన్. ఈసారి అలాంటి పరిస్థితి ఉంటుందా, లేదంటే రివర్స్ అవుతుందా? ఏదో ఒక క్యాండిడేట్ ఒక కులం చూసి వేసే రోజులు ఎప్పుడో పోయినాయండి. సో ఈ రోజులు ఎట్లుందంటే పార్టీ సిద్ధాంతాలు ఏంది, పార్టీ ఇచ్చే పథకాలు ఏంది, ముఖ్యమంత్రి గారు క్యాండిడేట్ మీద బట్టి ఓట్లు పడే పరిస్థితి ఉంది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి కోరినారు. ప్రజలు ఎక్కడ మోసపోయినారంటే చంద్రబాబు గారు ఇచ్చే పథకాలు అన్నీ వస్తాయి, దానిపైన మళ్ళా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు కూడా వస్తాయి, మనం బెనిఫిట్ పొందుతాము అని చెప్పి ఒక ఛాన్స్ తీసుకున్నారు. ఛాన్స్ తీసుకొని ఓటేసి గెలిపించిన తర్వాత టీడీపీలో వచ్చే పథకాలన్నీ రద్దు చేసి కేవలము ఆయన ఇచ్చిన పథకాల్లో కూడా కొన్నే ఇంప్లిమెంట్ చేసినప్పుడు
ఉమ్, ప్రజలకు ఈ రోజు ఆలోచన వచ్చింది, మమ్మల్ని మోసం చేశారు. సో టీడీపీ పథకాలు పోయినాయి. ఈయన దాదాపు మాకు మొన్న లెక్క చేస్తే మా నాలెడ్జ్ సెంటర్ వాళ్ళు 721 హామీల్లో 85% ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో ఆయన పాదయాత్రలో ఇచ్చింది ఇవన్నీ సాక్షి పేపర్ ఆర్ సాక్షి టీవీ ఫుటేజ్ తో బేసిస్ ప్రకారమే మేము తయారు చేసాం. సో క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పాడు, మడమ తిప్పాడు, ఆయన నమ్మి మోసపోయినాము అనే భావన చాలా మందిలో వచ్చింది. సో ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని మాత్రం ఖచ్చితంగా నేను తెలుపుకుంటానండి. ఇంకోటి ఏంటంటే హిందూపురం అనేది ఎప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ అడ్డాగా అనుకోవచ్చు, లేదంటే కోట అనుకోవచ్చు. అలాంటి చోట బీజేపీ కోరుతుంది అనేది గత 2 రోజుల నుంచి వినిపిస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి. అలాంటిది ఉందా? హిందూపురం అనేది ఖచ్చితంగా కంచుకోవటం మీరు చెప్పింది. ఎందుకు, ఎప్పుడో ఎన్టీఆర్ గారి టైం నుంచి అదొక గౌరవం ఎన్టీఆర్ గారి పైన ఉంది, తెలుగుదేశం పార్టీ పైన అయితే ఉంది. సో ఆ గౌరవం ఉండేది మాకు. సో బహుశా బీజేపీలో ఉండే నాయకత్వానికి తెలుసు ఇటువంటి కంచుకోటలో మనం నిలిచామంటే ఖచ్చితంగా గెలుస్తాము అని చెప్పి. సో ఇంతవరకు ఆ పాయింట్ వరకు రాలేదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ మేజర్ డిస్కషన్స్ జరుగుతూ ఉండే, ఎగ్జాక్ట్ సీట్స్ వరకు ఇంకా వచ్చుండరని మేము అనుకుంటున్నాము. ఇన్ కేసు అటువంటి ఆర్గ్యుమెంట్ బీజేపీ నుంచి ఉంది అని అంటే, సో అది ఆ సీటు గ్యారంటీ సీటు టీడీపీది అని మనము ఇటు సైడ్ నుంచి ఆలోచిస్తే అదొక డైరెక్షన్ మనకు వస్తుందని మాత్రం నేను తెలుపుకోగలుగుతాను విత్ ప్రైడ్. ఓకే. ఇంకోటి ఏంటంటే ఒక ఫ్యామిలీకి ఒకటే టికెట్ అనేది ఒకటి చంద్రబాబు గారు వినిపిస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ మధ్య కాలంలో మీ జిల్లాకు సంబంధించిన పరిటాల సునీత, శ్రీరామ్ ఇద్దరు కలిసినప్పుడు ఆ విషయాన్ని వెలిబుచ్చారని కూడా న్యూస్ స్ప్రెడ్ అయింది. ఏంటి అది అందరికి ఒకటేనా, లేదంటే మినహాయింపులు ఉంటాయా కొన్ని ఫ్యామిలీలకి? మీరు చాలా సెన్సిటివ్ క్వశ్చన్ అడిగినారు. అయినా కానీ సిద్ధాంతం ఏంది అని అంటే అండి, అందరికీ అవకాశాలు రావాలా, కేవలం ఒకటే కుటుంబంలో ఎక్కువ అవకాశాలు ఇస్తే వేరే వాళ్ళు కూడా కోల్పోతారు కదా అనేది యాక్చువల్ సిద్ధాంతం. కానీ మీరు తెలుగుదేశం పార్టీని చూస్తే ఈరోజు నందమూరి కుటుంబం నుంచి 2 ఉండారు, నారావారి కుటుంబం నుంచి కూడా 2 ఉండారు. సో లోకేష్ గారు ఇంతకు ముందు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో నేనేదో మా నాయన వారసత్వంతో వచ్చింది కాదు, నా కష్టంతో, నా శ్రమతో, నేను చేసిన పనితనంతో నేను వస్తున్నాను, ఒక కార్యకర్తలాగా పార్టీలో పనిచేసి వస్తున్నాను అని అన్నారు. సో అదే విధంగా కష్టపడి పార్టీకి పనిచేసి ఒక పార్టీలో ఆ వర్త్ చూపించిన వాళ్ళు ఈ రూల్ వర్తించదు అనేది మనము లోకేష్ గారు చెప్పిన మాట బట్టి మనం అనుకోవచ్చు. సో గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మీకు ప్రజల్లో ఒక ఆమోదం పొంది ప్రజలు మిమ్మల్ని ఓకే అని అంటే అటువంటి కేసుల్లో ఒక ఎగ్జంప్షన్ ఉండొచ్చు అని చెప్పి మనం భావించవచ్చు. సో అంటే మీ పరిటాల సునీత ఫ్యామిలీకి, అంటే పరిటాల రవి ఫ్యామిలీకి కొంత ఎగ్జంప్షన్ ఉండొచ్చు, అంతేనా? ఇండైరెక్ట్ గా ప్రజల నుంచి 100% ఆమోదం ఉంటే పార్టీ కూడా కన్సిడర్ చేసే అవకాశం ఉంది. ఓకే. సో ఇప్పుడు మీరు పాదయాత్రలో దగ్గర నుంచి పర్యవేక్షించారు కదా లోకేష్ గారిలో వచ్చినటువంటి పరివర్తన లేదంటే మార్పు, జస్ట్ 2 మాటలు ఏం చెప్తారు? ఆకాశం భూమంత మార్పు కనపడిందండి. అంత తేడా ముందుకి ఇప్పుడుకి. సో ముందు ఒక అడ్మినిస్ట్రేటర్ గా వారు ఉండేరు. పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల కష్టాలు ఇంటా వచ్చినప్పుడు వారు పూర్తిగా మనిషి కూడా మారిపోయినారు. సో రాజకీయం అనేది ఒక హ్యూమన్ ఫేస్, ఒక ప్రజల దగ్గర నుంచి చూసి టోటలీ డిఫరెంట్ పర్సన్. సో వారు మనసులో కూడా ఏంది అని అంటే, మనం రాజకీయాల్లో ఉండాము, కేవలము ఏదో పదవి కోసం కాదు, మన మార్క్ వదిలిపెట్టాలా, హిస్టరీలో కూడా మన పేరు సువర్ణాక్షరాలతో రాయాలా, చేతనైనంత వరకు మంచి చేయాలా అనే నిజమైన మనస్తత్వం వారికి ఉంది. ఎందుకంటే ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. అమెరికాలో మనం ఉన్నప్పుడు కేవలం 2 సార్లు మనం మన గవర్నమెంట్ తో నెంబర్ తీసుకునేదానికి, ఒకటి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేదానికి. మన దేశంలో ఎందుకు మన ప్రజలు ఇంత ఇబ్బందులు పడి ఇన్నిసార్లు గవర్నమెంట్ వెనకాల తిరగాల్సి వస్తూ ఉంది? సో మనం కూడా ఎవెన్చువలీ అటువంటి సిస్టమ్ తీసుకొని వచ్చి ఫ్రీడమ్ ప్రజలకు ఇవ్వాలా, స్వేచ్ఛగా వాళ్ళు బతికే విధంగా అటువంటి సిస్టమ్ తేవాలా అని నా మనసులో ఉంది అని చెప్పి అంత దూరము వారు ఆలోచన పోతా ఉంది. అంటే ఎన్నో సంవత్సరాలు ఉంది అని చెప్పి మాత్రము నేను గర్వంగా తెలుపుకుంటున్నానండి. సో ఇప్పుడు మీ అంటే రాయలసీమ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో రోజా చేపల పులుసు వ్యవహారం బాగా హీట్ ఎక్కింది.
రోజే చేపల పులుసుని తిని కేసీఆర్ కృష్ణా జలాలను ఇచ్చేసాడు ఆంధ్రప్రదేశ్కి అని అంటూ ఉన్నారు. ఏంటి నిజంగానే కేసీఆర్ ఇచ్చాడు ఆ కృష్ణా జలాలని రాయలసీమకి? నిజంగా ఇది అద్భుతమైన ప్రశ్న మీరు అడిగినారండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతవరకు మీడియాలో కూడా జర్నలిస్ట్ కూడా చాలా మంది పికప్ చేయలేదు దీన్ని. ఎందుకు అని అంటే ఆ వీరిద్దరూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పోతిరెడ్డిపాడు దగ్గర ఒక అండర్స్టాండింగ్ వచ్చినారు, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కేసీఆర్ గారు. అండర్స్టాండింగ్ వచ్చి ఆ జియో రిలీజ్ చేసిన మాట వాస్తవమే. సో ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేసి ఒక 50-60% కెనాల్ కూడా దోవుకుంటూ వచ్చేసారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వము దాన్ని ఆపిచ్చింది. గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి రకరకాల దాని మీద అలిగేషన్స్ పెట్టి, ఏది ఇంకా ఫినిషింగ్ స్టేజెస్ లో ఇంకో 20-30% ఉంటే ఆ ప్రాజెక్ట్ అంతా అయిపోయి ఉండేది. సో మాకు వచ్చిన సమాచారం ఫస్ట్ ఏంటంటే వాళ్ళ లావాదేవీల్లో ఏదో తేడా వచ్చింది, లేకపోతే ముందు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయించి అంత ప్రాజెక్ట్ అయ్యేదాకా గమ్ముగుండి తర్వాత ఎందుకు ఈ డిఫరెన్సెస్ వచ్చినాయి. సో అక్కడ పోవాల్సిన వాటాలు పోలేదేమో ఒకటి. రెండోది, ఆ షార్ట్ పని పెట్టి టెండర్లు కూడా పిలవకుండా క్విక్ గా కాంట్రాక్ట్ ఇచ్చేసి ఎన్నో కోట్లు వీళ్ళు దోచేయటం జరిగింది. సో ఒకటి డబ్బులు సంగతి కన్నా కూడా ముఖ్యమైనది ఏంటి అని అంటే అది ఆ పర్టికులర్ పాయింట్, ఒకటే పాయింట్ రాయలసీమకి నీళ్లు ట్యాప్ చేయగలుగుతామండి కృష్ణా రివర్ నుంచి, ఇంకెక్కడి నుంచి ట్యాప్ చేయలేము. సో అటువంటి పాయింట్ లో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు లిటిగేషన్ లో పెట్టేసిన దాని వల్ల ఫ్యూచర్ లో కూడా మనం ఇబ్బందుల్లో పడినాము. ఎటువంటి నమ్మక ద్రోహము ఆంధ్ర రాష్ట్రానికి చేసినారో అది సామాన్యమైంది కాదు. ఎందుకు నేను ఇంత పక్కగా చెప్తున్నాను అని అంటే, లోకేష్ గారు పాదయాత్రలో ఉన్నప్పుడు కార్ తీసుకొని అక్కడ 20 కిలోమీటర్స్ డైవర్షన్ అన్న పోయి కార్ ఆపి దాదాపు 12 కిలోమీటర్లు కాలు నడకతో పోయి అదంతా నేను ఎగ్జామిన్ చేసి ఒక వీడియో కూడా రిలీజ్ చేశాను. అంటే నాకు ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ ఉందండి దానిపైన. సో అట్ట ఇంకొక 4 to 6 months దాన్ని కంటిన్యూ చేసేస్తుంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి ఉండేది. సో ఇప్పుడు ఎటు కాకుండా ఇరికిచ్చి పెట్టినారు. ఇప్పుడు ఇంకా లీగల్ లిటిగేషన్స్ లో పడిపోయింది. సో ఫర్దర్ గా కూడా మనం అక్కడ నుంచి వాటర్ తీసుకోలేని పరిస్థితి. సో ఇంకా రాయలసీమకి ఉండే ఒకటే స్పాట్ ను లిటిగేషన్ లో పెట్టేస్తే ఇంకా ఎక్కడి నుంచి రావాలా రాయలసీమకి నీళ్లు? అటువంటి ద్రోహం జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. గతంలో మనకున్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ఉండే బెనిఫిట్స్ కూడా రాజశేఖర్ రెడ్డి గారి టైంలో మేము మిగిలిన జిల్లాల్లో లేకపోతే ఫ్లడ్ వాటర్ లో మా వాటా కోరము అని చెప్పి లెటర్ రాసేసి అక్కడ కూడా ద్రోహం చేసినారు. సో ఈ కుటుంబము వాస్తవంగా రాయలసీమ ద్రోహులు. ఈ వాస్తవాలు చాలా మందికి పాపం అన్ఎడ్యుకేటెడ్ రైతులకి తెలియక ఇంకా జగన్ అని అంటున్నారు. సో ఇవి రైతులకు తెలిస్తే తడిగుడ్డతో గొంతు కోసినారు వీళ్ళు ఈ కుటుంబం అని చెప్పి మాత్రం ఖచ్చితంగా అందరు మాట్లాడే పరిస్థితి ఒక రోజు వస్తుందని చెప్పి నేను తెలుపుకుంటున్నానండి. సార్, ఈ కుట్ర అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్ర, లేదంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి చేసినటువంటి కుట్ర అనుకుంటున్నారా? నాకు అనిపించేది ఏంటంటే పర్సనల్ గా వీరిద్దరు మాట్లాడుకున్నారు. ఇంతకు ముందు ఎలక్షన్స్ లో వీరు చేసిన, కేసీఆర్ గారు చేసిన మేలు ఎట్లా రీపే చేయాలా. సో ఆ రోజు ప్రెస్ ముందు అందరు కనపడినారు. తర్వాత రూమ్ లోకి పోయి లాక్ వేసుకొని వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో 1.5 hours లోపల మాట్లాడుకున్నారు. సో ఖచ్చితంగా ఒక ప్లాన్ లో ఉండే, సో ఈ విధంగా ఈ ప్రాజెక్ట్స్ లో ఇంత మనం వాటాలు పెట్టుకుంటాము అని చెప్పి. సో ఆ టైంలో తెలంగాణ భూభాగం నుంచి ఒక ప్రాజెక్ట్ తీసుకోపోవాలా అని చెప్పి ప్లాన్ వేసుకున్నారు 1,00,000 crores తో. అది మేము ఖచ్చితంగా జరగనీయమని చెప్పి కౌన్సిల్లో అండ్ అసెంబ్లీలో మేము అడ్డం పడినాం. సో ఆ ప్రాజెక్ట్ తెలుగుదేశం కానిలేదు అని చెప్పి ఇంకా వేరే విధంగా ఈ లావాదేవీలు చేసుకోవాలి కదా. సో మాట్లాడుకొని ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఒక 3-4 months అయిపోయే ముందు ఎందుకు ఆపినారో మీరు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు మాట్లాడకుండా ఇది స్టార్ట్ చేయకుండా ఈ లిటిగేషన్ రాకుండా ఉంటే కనీసం మేము వచ్చానా ఇప్పుడు ఏదో చేసిండే వాళ్ళం కదా. ఇప్పుడు మమ్మల్ని చేయనీయకుండా మీరు చేయకుండా దాన్ని లీగల్ లిటిగేషన్ లో పెట్టేసి అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఎటు కాకుండా చేసినారు. డబ్బులు ఇష్యూ నేను పెద్ద పట్టించుకోవట్లేదు. కొన్ని 100 కోట్లు వీళ్ళు 1,000 కోట్లలో తినేసినారు, 1,00,000 కోట్లు తిన్నారు, 100 కోట్ల సంగతి ఇష్యూ కాదు. మాకు రావాల్సిన ఒకటే ఒక పాయింట్, రాయలసీమకి నీళ్లు అవకాశం ఉండే ఆ ఒక్క పాయింట్ ను కూడా నువ్వు లీగల్ లిటిగేషన్ లో పెట్టేస్తే ఇంకా మేము యాడ నుంచి నీళ్లు తీసుకోగలుగుతాము. ఆ పైన కర్ణాటక వాళ్ళు మా కిందకి రానికుండా ప్రతి దగ్గర చెక్ డ్యామ్స్ కట్టేశారు, ఇది చిన్న రివిలెట్స్ పైన కూడా. ఇంకా మా పరిస్థితి ఏంది అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము అని చెప్పి మాత్రము ఇది చాలా ఆందోళనకరమైన సిచ్యువేషన్ అని మాత్రం నేను తెలుపుకుంటున్నానండి. టెక్నికల్ గా మీరు చెప్పింది వాస్తవం. ఇక్కడ దీన్ని రాజకీయ కోణం నుంచి చూస్తే ఇక్కడ తెలంగాణలో కృష్ణా నీళ్లు జగన్మోహన్ రెడ్డి విరోచితంగా తీసుకెళ్తున్నారని మొదలుపెట్టారు కేసీఆర్. అది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చడానికి రాబోయే ఎన్నికల్లో అది అంత డ్రామానే అండి.
నిన్న కేసీఆర్ గారు అసెంబ్లీలో అన్నారు కదా. సో అది కేసీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి కలిసి ఎలక్షన్స్ లో ఓడిపోతున్నామని ఒక డ్రామా చేశారు, ఇప్పుడు రాండి చూపిస్తాము అని చెప్పి ఛాలెంజ్ చేస్తూ ఉంటారు కదా. క్లియర్ గా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అనిన మాటే కదా అది, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. దాంతో ఎంతో కొంత వాస్తవం లేకపోతే అంత అటైతే మాట్లాడరు కదా. సో వీరిద్దరి కుట్ర ఉంది అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి గారే క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని బట్టి ప్రజలే ఒక అంచనాకి రావాలని నేను కోరుకుంటున్నానండి. సార్, షర్మిలా ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారండి 2 రోజుల క్రితం. ఒకవేళ పొరపాటున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయితే రాష్ట్రం ఖతం అయిపోతుంది, మీ ల్యాండ్స్ మీ దగ్గర ఉండవు అనేటువంటి కామెంట్ చేశారు. ఏంటిది? దాంతో డీటెయిల్స్ లోపలికి పోయి చదివితే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. దాంతో ఏంది అని అంటే వారు సర్వే చేసి ఒక టైటిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారండి. కానీ టైటిల్ డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర పెట్టుకొని జెరాక్స్ కాపీ మనకి ఇస్తారు అని అంటున్నారు. మన ప్రాపర్టీకి మన డాక్యుమెంట్ మన దగ్గర ఉండాలా లేకపోతే వారి దగ్గర ఉండాలా అనేది ఫస్ట్ పాయింట్. వారి దగ్గర పెట్టుకుంటున్నారు అని అంటే దాని వెనకాల ఏదో ఒక కుట్ర లేదే వారు చెయ్యరు అని చెప్పి ఫస్ట్ పాయింట్. రెండోది, ఇప్పుడు మీ భూమి పైన మీరు బ్యాంక్ లో లోన్ తీసుకోవాలంటే వారు ఒరిజినల్ డాక్యుమెంట్ అడుగుతారు కదా. జెరాక్స్ కాపీ తీసుకొని పెడితే ఎవడన్నా లోన్ ఇస్తారా అండి? ఇట్లాంటి ప్రాక్టికాలిటీస్ చాలా ఉన్నాయి. సో వీరు మీ డాక్యుమెంట్ మీద ఉండే టైటిల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. ప్లస్ అదే విధంగా ఏదైనా సమస్య వస్తే దానికి ఒక స్టిపులేటెడ్ టైం ఇచ్చినారు. 3 months 9 months లోపల మీరు ఒక సర్టన్ అపీలేట్ విధానం పెట్టినారండి. దాంతో అపీల్ చేయకపోతే మీకు నిజమైన మీకు తెలియకనో ఆ టైమో లేకపోతే మీకు ఆ ప్రాబ్లం ఉందని తెలియక కొంచెం డిలే చేసినా మీ హక్కు మీరు కోల్పోతారు. సో ఇట్లాంటి అడ్వర్స్వి చాలా కండిషన్స్ దాంతో పెట్టున్నారు. యాక్ట్ చదివితే ఎవరికి సంతోషం ఉండదు, ఎందుకంటే మీ భూమి మీకు ఇది కాకుండా పోయే అవకాశం ఉంది కనుక.